నేనే ఆ రామలక్ష్మి గెటప్ లో వెళ్లి ఆ తామ్ర పత్రాలు కొట్టేస్తానని వాడికి తెలిసిపోయింది. ఎవరు చెప్పుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ రామలక్ష్మి చెప్పుండొచ్చా? ఏమో, దాని ప్లాన్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ మన దగ్గర నుంచి తామ్ర పత్రాలు తీసుకెళ్లినప్పుడు అవి వాడికిచ్చి పాపం తీసుకురావాలి కదా, అలా కూడా చేయలేదు. ఆ వాసుదేవ్ మాత్రం తామ్ర పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయనుకుని నాకు ఫోన్ చేసి అవి నాకు తెచ్చివ్వు, అప్పుడే నీ పాపం నీకిస్తాను అంటున్నాడు. అసలు తన ప్లాన్ ఏమై ఉంటుంది? ఏం చేయబోతుంది రామలక్ష్మి? ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నానే. ఆ తామ్ర పత్రాలతో ఏదో సాధించాలనుకుంటే ఆ వాసుదేవ్ నన్ను చంపేసేలా ఉన్నాడు. పాపని తెచ్చుకోలేకపోయావు, తామ్రపత్రాలు పోగొట్టుకున్నావు, ఎరక్కపోయి ఇరుక్కుపోయావు. ఉండమ్మా. ఆద్య ప్లేట్ నిండా పెట్టేసింది, ఈయనేమో తినకపోతే కొట్టేలా ఉన్నాడు. అందుకే తిన్నదంతా కక్కేసి మళ్ళీ తింటాను. పార్వతి, భర్త తిన్న తర్వాతే భార్య తినాలి అని నాకంటే ముందే మెక్కేసి నేను తిన్న తర్వాత తింటానని ఫోజులు కొడతావా? అన్నా వదిలే కరెక్టే. భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. నేను రాకముందు తిన్నావో ఆద్య, పిన్ని ఇవే నేను తినడం చూసావు కదా. అదేంటి పిన్ని, భర్తలన్నాక రకరకాలుగా ఉంటారు. అందరూ పెదనాన్నలా ఉండరు కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి నువ్వు బాబాయ్ తిన్న తర్వాతే తినాలి. పెద్దమ్మని ఫాలో అవ్వాలంటే కష్టమే. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా మీకు. అమ్మా, పళ్ళు కదులుతున్నట్టున్నాయి. ఊడి చేతిలో పడలేదే, సంతోషించు. ఇంటికొచ్చి నా మీద గన్ను పెట్టి నా దగ్గర నుంచి తామరపత్రాలు ఎత్తుకెళ్తావా? నన్ను వదిలిపెట్టండి, నా పాపను ఒకసారి చూస్తాను. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేయాలని చూస్తావా? ఇప్పుడు నిన్ను వదిలిపెడితే నా కళ్ళలోనే కారం కొడతావు. ఎక్కడున్న తామరపత్రాలు? అవి నా దగ్గర లేవు. నేను నిజంగా చెప్తున్నాను. అవి తీసింది అదుగో ఆ రామలక్ష్మి. అవి నా దగ్గర లేవు. కావాలంటే వెళ్ళి చూడండి. పదండి సౌర్య సార్. రామా, రామా, రామలక్ష్మి నన్ను వెళ్ళిపోతుంది. అవి తన దగ్గరే ఉన్నాయి. నన్ను నమ్మండి, నేను చెప్పేది వినండి. ఏయ్, నాటకాలాడకు. తోలు తీసైనా సరే దగ్గరున్న తామరపత్రాలు బయటికి తీస్తాను. నన్ను పట్టుకుంటే మీకేమీ రాదు. నీ సంగతి ఇలా కాదు. పద, రా, రా. వదలండి. చెప్పు, ఆ తామరపత్రాలు ఎక్కడ పెట్టావు? చెప్పు. రాయ్, తీసుకురండ్రా. పెట్టు, కాలు పెట్టండ్రా. ఏంటది? వీటిని మరిగే నీళ్ళంటారు. పోలీసులు నిజాలు రాబట్టడానికి 3rd డిగ్రీ చేస్తారు కదా, నేను కొంచెం అడ్వాన్స్ 4th డిగ్రీ చేస్తాను. పెట్టండ్రా. చెప్పు, ఆ తామరపత్రాలు ఎక్కడ దాచిపెట్టావు? అబ్బా, మీకు చెప్తే అర్థం కాదా? ఎందుకే ఆ నిధిని దక్కించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మీకు? రేయ్, మళ్ళీ పెట్టండ్రా. అందుకే ఇప్పటికీ ఆ రామలక్ష్మి మీతో చెడు కూడా ఆడుకుంటుందియా?
అది మీరు గ్రహించలేక నా మీద ఆగ్రహం చూపిస్తున్నారు. ఇలాగే ఉంటే మీకెప్పటికీ గ్రహాలు అనుకూలించవు. అవసరమైతే మేము నవగ్రహాల పూజ నల్ల నువ్వులతో చేపిస్తాం కానీ ముందు తామర పత్రాలు ఎక్కడున్నాయి చెప్పు. మీకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టు తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తున్నారేంటి? తామరపత్రాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. చెప్తావా లేకపోతే ముచ్చటగా మూడోసారి కాలు పెట్టించమంటావా? వద్దు. ఆ రోజు నేను రామలక్ష్మి వేషంలో వచ్చి తామర పత్రాలు తీసుకువెళ్ళింది నిజమే, కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని ఆ రామలక్ష్మి ఆ తామర పత్రాలు నా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాయని తెలుసుకొని నా వేషంలో వెళ్లి నా ఫ్రెండ్ దగ్గరున్న తామర పత్రాలు కొట్టేసింది. ఇప్పుడు అవి దాని దగ్గరే ఉన్నాయి. తన దగ్గర ఉంటే రామలక్ష్మి నీ దగ్గర ఉన్నాయని ఎందుకు చెప్తుంది? తామర పత్రాలు తన దగ్గర ఉన్నాయని తెలిస్తే ఆమె వెంట పడతారుగా. నన్ను కిడ్నాప్ చేసినట్టు దాన్ని కిడ్నాప్ చేస్తారుగా. నా కాళ్ళు ఈ వేండిలలో పెట్టినట్టు తన కాళ్ళు కూడా పెడతారుగా. ఇవన్నీ ముందే ఊహించి నన్ను ఇరికించింది. అది మహా ముదురు. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. నిన్ను నమ్మడానికి వీల్లేదు. మా పక్కనే ఉంటూ మాకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మొత్తం నిధి నువ్వే కొట్టేయాలని చూస్తావా? నువ్వు నిజం చెప్పకపోతే ఈసారి వేడి వేడి నూనె తెప్పిస్తాను. వద్దు వద్దు, నేను చెప్పేది నిజం. నా మాట వినండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. కుదరదు. నువ్వు ఇలా మాటినావు. రే వేడి వేడి నూనె తీసుకురండి రా. వెళ్ళండి. అలాగే అన్నా.